మీరు ఎంత ఎఫర్ట్ పెట్టుతున్నా రిజల్ట్ మాత్రం రావట్లేదా? స్టార్ట్ చేసిన పని బాగా నడుస్తుంది అనిపిస్తుంది, కానీ లాస్ట్కి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఆగిపోతుందియా? అప్పుడు మనం అనుకుంటాం బ్యాడ్ లక్ అని. కానీ నిజమేంటి అంటే ప్రాబ్లం బయట కాదు, మన డెసిషన్స్లో క్లారిటీ లేకపోవడం. కన్ఫ్యూజన్లో తీసుకునే చిన్న తప్పులు మన ప్రోగ్రెస్ని స్లోగా ఆపుతాయి. అందుకే మన శాస్త్రాలు ఈ రాహుశని ప్రభావమని చెప్తాయి. ఒకటి మైండ్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, ఇంకొకటి డిలే చేస్తుంది. కాబట్టి ప్రాబ్లం బయట కాదు, మన ఫోకస్లో ఉంది. అందుకే ఈ శనివారం ఉదయం దీపం వెలిగించి 2 నిమిషాలు కూర్చోండి. దీపమంటే కేవలం పూజ కాదు, మన మైండ్ని ఒకచోట నిలబెట్టడానికి ఒక ఫోకస్ పాయింట్. ఫ్లేమ్ని చూస్తూ ఉంటే ఆలోచనలు స్లో అయి క్లారిటీ వస్తుంది. మీ మనసులో ఇలా చెప్పండి, స్వామి, నా ఆలోచనలు క్లియర్ అయి నాకు ఫోకస్ ఇవ్వండి. ఇలా కొంచెం డిసిప్లిన్తో ఉంటే ఆగిపోయే సిచ్యువేషన్స్ తగ్గిపోతాయి. మీ పనులు కంప్లీట్ అవ్వాలి అనిపిస్తే లైక్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. కమెంట్లో జై హనుమాన్ అని ఖచ్చితంగా టైప్ చేయండి. నో ద వై బిఫోర్ యూ వర్షిప్. మంచి కథలు మరియు దేవుడి విషయాలు వింటుండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.